సముద్రాల దాటిండు సముద్రాల ఒడ్డుకు జలధీర గడ్డకు చూసిన మందిని ఆపిండు ఓ పార్వతమ్మ అటువంటి నాయన ఉష్కతోలను లింగం చేయాలి మనసు కొద్ది ప్రేమ కొద్ది ఆ యొక్క ఉష్కతోన లింగం చేసి అటువంటి పూజలు కట్టాలన్నాడు వారికల్లా కానాడు అమ్మవారు పార్వతమ్మ ఉష్కతోని లింగం తయారు చేస్తున్నది లింగానికి పూజలు ఎట్లా కడుతున్నది పార్వతమ్మ Baba
ఆగో నమ్ముకున్నోనికి నాభి అంత ఉంటాడట భగవంతుడు. ఆగో తండ్రి నువ్వెక్కడున్నావు లోకాల శంకరయ్యలు నాకు అటువంటి అడవిల్ల పొలమోడి కడతానంటివి అనగా పార్వతమ్మ చూసిన ఉష్కతో లింగం వేసి ఆ యొక్క లింగం మీద ఆ యొక్క అటువంటి పూలాభిషేకం పాలాభిషేకం ఎత్తున్నది. మారడు పువ్వులు తీసుకొచ్చింది, మారగాయలు తీసుకొచ్చింది. ఆ యొక్క లింగానికి అటువంటి శంబుడు రాగి శంపుతో నీళ్ళు పట్టి తారెత్తిపోతున్నది. పూజలు ఎత్తున్నది, పురస్కారాలు ఎత్తున్నది. పార్వతమ్మ మర్యాద మరి ఇక్కడ ఉండండి. ఆ సముద్రం లోపల సముద్రం లోపల చాప కన్య చూసిన శంకర్ యొక్క వీర శంక ఎప్పుడైతే మింగేనో కొట్టుకుంటా అటువంటి శాప చూసిన సంసారం ఒట్టుకొచ్చింది. ఇప్పటి కానీ ఎప్పటికి కానీ శాప నీళ్ళల్లో ఉంటే 1000 రూపాయలు ఉంటుందట. శాప గిట్ల గట్ట మీద పడ్డట్టు ఉంటే గరక పోసకన్న ఈనము అంటారు. ఎప్పుడైతే శాప చూసిన వీర చెంత పుట్టిందో ఆ యొక్క అటువంటి గడియలు ఎంపడి గర్భిణి పెరుగుతున్నది. సంతాల ఒడ్డుకు తలపిల్ తల్లడిస్తున్నది. ఈ శాప మర్యాద మరి ఇక్కడ ఉండగా అందుకోస దూరం మీద 6 నెలల పుట్ట ఉన్నది. ఈ 6 నెలల పుట్ట కంచెల్ల మర్రి, ఆ యొక్క కంచెల్ల మర్రి కింద 6 నెలల పుట్ట లోపల నాగన్న చూసిన కళ్ళతోని చూసిన ఆయన అటువంటి కరకర కరకర పొత్తు ఒడిసిరాంగా కరకర పొత్తు ఒడిసిరాంగా గానాడుగా నాగశేషుడు సముద్రం లోపలికి పోయి నేను గంగ స్నానం చేసి సూర్య భగవానికి నమస్కారం చేసుకొని వస్తానని అటువంటి పుట్ట లోపల ఉన్న నాగన్న దిగు దిగు నాగన్న లేదు, మింగ పోతే మింగస్తలేదు.